హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మీ అందరి కోసం టేస్టీ అయిన మటర్ పన్నీర్‌తో అయితే వచ్చేసానండి. ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ అనమాట. బ్యాచిలర్సు లేదంటే యంగ్‌స్టర్స్ కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. అంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది సుహానా ప్రోడక్ట్ అనమాట. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసారు కదండీ! ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడాను మీకు అమెజాన్ అలాగే మనకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్యాంట్రీ ఉన్న వాటి అన్నిటిలో కూడా అవైలబుల్‌గా ఉంటాయి. బిగ్ బాస్కెట్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటాయి. అంతేకాకుండా స్మార్ట్ బజార్, మోర్ అలాంటి మార్కెట్స్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటాయండి. ఒకవేళ మీకు దొరికితే దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. బిర్యానీ గానీ, మటర్ పన్నీర్, చికెన్ కర్రీ అలాగే చ పన్నీర్‌లో అయితే అడగనవసరం లేదండి. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. తందూరి చికెన్, చికెన్ టిక్కా ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. మీరు కావాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయాలి అనుకుంటే తప్పకుండా ఒక ప్యాకెట్ తెప్పించుకొని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. నేనైతే 100% రికమెండ్ చేస్తానండి. చాలా దీంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ కూడా ఏవి కూడాను మరి హార్మ్‌ఫుల్‌గా అయితే లేదు. మనం కందిపొడి, సాంబార్ పొడి ఎలా తయారు చేసుకుంటామో అలాగా ఇది వీళ్ళేంటంటే కర్రీ పౌడర్ అనేది రెడీ చేసి పెట్టారనమాట. ఒక ప్యాకెట్‌కి మనకు 200 అంటే పన్నీర్ అయితే పడుతుందండి. ఒక ప్యాకెట్‌కి చూసారు కదా! నేను 200 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ మనకు ఆ ప్యాకెట్‌లో బ్యాక్ సైడ్ ఎలా తయారు చేయాలనేవన్నీ ఉంటాయండి. దాంట్లో పన్నీర్ మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. నేను చిన్నగా అయితే కట్ చేశాను. ఈ పొడి చూసారు కదా! ఫస్ట్ దాంట్లో మనకు ఒక హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకొని చక్కగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. మిగతావన్నీ కూడా మనం కటింగ్‌లన్నీ అయ్యేసరికి ఇది కొంచెం సేపు సోక్ అవుతుందనమాట. చాలా క్విక్‌గా రెడీ అయిపోతుందండి. మనకు దీంతోనే మనం ఈ పౌడర్‌తోనే కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంత క్విక్‌గా రెడీ అయిపోతుంది. అందుకే అన్నాను బ్యాచిలర్స్ కానీ లేదంటే టీనేజర్స్ ఎవ్వరైనా కూడా హ్యాపీగా చేసుకోవచ్చండి. అంత క్విక్ రెసిపీ అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. బిర్యానీ కూడా చాలా చాలా బావుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. అప్పుడు మీకే ఒక ఒపీనియన్‌కొస్తారనమాట. ముందు ఒక పాన్ అయితే పెట్టుకోండి. దాంట్లో ఆయిల్ అయితే వేసుకోండి. వాళ్ళేంటంటే ఆనియన్స్ ఇవ్వలేదండి. నాకు ఆనియన్స్ అంటే చాలా ఎక్కువ ఇష్టం అనమాట. అందుకని నేను కొంచెం ఆనియన్స్ అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై అయితే చేస్తున్నాను. ఈ కర్రీలో వాళ్ళు ఇచ్చిన పేస్ట్ అంటే పౌడర్ ఉంది కదండీ! దాంట్లోనే డ్రై ఆనియన్ పౌడర్ వేశారనమాట. అందుకని మనకు ఎక్స్‌ట్రా ఆనియన్స్ కావాలి అనుకునేవారు వేసుకోవచ్చు. లేదనుకుంటే డైరెక్ట్‌గా ఆయిల్‌లో టమాటా ప్యూరీ వేసుకోవచ్చు. నేనేంటంటే కొంచెం ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ అన్నీ వచ్చేసాక దీంట్లోకి అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయితే చేసుకోవాలనమాట. ఈ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ అండి. చెప్పాను కదా! దాంట్లో ఎలా చేయాలి అనేది కూడా బ్యాక్ సైడ్ అన్నీ ఉంటుంది. దాన్ని బట్టి హ్యాపీగా చేసుకోవచ్చు. ఇది చపాతీకి, రైస్‌కి అన్నిటికి కూడా బావుంటుందనమాట. అలాగే 1 కప్పు టమాటా ప్యూరీ అయితే వేసుకోవాలండి. ఒకవేళ మీకు ఆనియన్స్ వద్దనుకుంటే డైరెక్ట్‌గా ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా వేసుకోవచ్చనమాట. దీంట్లో చెప్పాను కదా! బిర్యానీ కూడా చాలా చాలా బావుందండి. మీరు తప్పకుండా ఒకసారి అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టైనా లేకపోతే బిగ్ బాస్కెట్‌లో అయినా ట్రై చేయండి. చక్కగా అవైలబుల్‌గా ఉంది. మనకి టమాటా ప్యూరీ అంతా కూడాను ఇలా చక్కగా ఆయిల్ అంతా బయటకొచ్చేలాగా కుక్ అయిపోవాలండి. దీంట్లో మనం సాల్ట్ కానీ అలాగే పసుపు కానీ ఏమీ యాడ్ చేయలేదండి. డైరెక్ట్‌గా టమాటాని ప్యూరీని కుక్ చేసుకున్న తర్వాత పచ్చి బఠానీలు వేసుకొని దాన్ని కూడా కొంచెం సేపు కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే దీంట్లో స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు కానీ అంటే కారం, ఉప్పు కానీ లేదనుకుంటే మాత్రం ఈ ప్యాకెట్‌కి వాళ్ళిచ్చిన కొలతల ప్రకారం చేస్తే నాకు తెలిసి కారం, ఉప్పు కూడా అవసరం లేదండి. అన్నీ కూడా కరెక్ట్‌గా సరిపోయాయి. చూస్తున్నారు కదా! మన పేస్ట్ ఇందాక మీకు ఎలా ఉంది చూడ్డానికి. ఇప్పుడు ఇలా చిక్కగా అయిపోయిందండి. మనం గనక ఇలాగ నానబెట్టి పక్కన పెట్టేసుకుంటే చక్కగా ఇలాగ అయిపోతుంది. ఎందుకంటే దీంట్లో డ్రై ఆనియన్ అనేది యాడ్ చేశారని చెప్పాను కదా! ఇంగ్రీడియెంట్స్‌లో. అందువల్ల ఏంటంటే ఇలా చిక్కదనం అయితే వస్తుందనమాట. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా వేసుకొని చక్కగా మరొకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇప్పుడు కొంచెం సేపు ఇది ఫ్రై అయితే అవ్వాలి. అంటే ఆయిలు, టమాటాలు ఉన్నాయి కదండీ! దీంట్లో కొంచెం సేపు ఫ్రై అయితే చేసుకోండి. మరేమీ లేదండి. దీంట్లో దీంట్లో ఉన్న రా స్మెల్ పోవడం కోసం కొంచెం మనం ఈ టమాటా ఇలాగే ఆన్ ఆయిల్ అన్నీ ఉన్నాయి కదా! దీంట్లో కొంచెం సేపు ఫ్రై అయితే చేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలనమాట. అప్పుడేంటంటే దీంట్లో రా ఫ్లేవర్ ఏమన్నా ఉంటే కొంచెం పచ్చదనం అంతా పోతుంది. ఆ తర్వాత మనకి ఇలా ఆయిల్ అంతా తేలుతుందనమాట. చూస్తున్నారు కదా! మీకు సైడ్‌లు కనిపిస్తుంది ఆయిల్ అంతా కూడా. ఇప్పుడు దీంట్లోకి మీకు తగినంత వాటర్ అంటే మీకు హాఫ్ కప్ వాటర్ అయితే వేసుకోండి. వేసుకొని బాగా మరొకసారి బాగా కలిపేసుకోవాలనమాట. కలిపేసుకున్న తర్వాత పన్నీర్ యాడ్ చేసుకోవడమే. చూస్తున్నారా ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోతుందో.
దీన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఈ సుహానా కంపెనీ వాళ్ళవి చాలా చాలా బాగున్నాయి. ఒకవేళ మీలో ఎవరైనా ఒక ప్యాకెట్‌ని ట్రై చేశాక కావాలి అనుకుంటే తెప్పించుకోవచ్చు. అంటే అన్ని దగ్గర కూడా అవైలబుల్‌గా ఉంది కదండీ! ఆన్‌లైన్‌లో మెయిన్ అవైలబుల్‌గా ఉంది కాబట్టి చక్కగా మనకు ప్రాబ్లమ్ అయితే లేదు. చక్కగా ఈ ముక్కలన్నీ కూడా అంటే నేను పన్నీర్‌ని చిన్నగా కట్ చేశానండి. మీకు కావాల్సిన సైజులో పెద్ద సైజులో అయినా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వేసి మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత మరొకసారి మూతైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. మన వీడియో నచ్చిందా అండి? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్. అలాగే మరిన్ని మన ఛానల్‌లో క్విక్ రెసిపీస్ ఉన్నాయి. అవి కూడా నచ్చినట్టయితేనే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మన కర్రీని ఇలా మూత తీసాక చక్కగా దగ్గరికొచ్చింది కదండీ! ఇప్పుడు దీంట్లోకి కొంచెం బటర్ అనేది యాడ్ చేసుకోండి. అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని చక్కగా మరొకసారి బాగా కలుపుకున్నారంటే మన కర్రీ అయితే రెడీ. ఇలా క్విక్‌గా రెడీ అయిపోయేవి పిల్లలకి అలాగే యంగ్‌స్టర్స్‌కి లేదంటే మనకి పెద్దవారికి కొంచెం టైం షార్టేజ్ ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేయొచ్చండి. ఎందుకంటే ఈవినింగ్ రోటీస్‌లోకి బావుంటుంది. అలాగే రైస్‌లో కూడా చాలా బావుంటుందనమాట. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.